విషయాల్లో కూడా ఆయన వివాదాస్పదంగానే ఎప్పుడూ నిలబడుతూ ఉంటారు. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాగార్జున గారు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా 2000 ఆ సంవత్సరంలో అప్పుడు కూడా తెలుగు జాతిని వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన చాలా చేస్తే అప్పుడు కూడా ఆయన్ని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరిద్దామని అనుకున్నారు. తర్వాత చూస్తూ ఉండంటే మరి ఆయన సొంత పుట్టిన బెంగళూరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోయిన దాఖలాలు ఆయనకి. అంటే ప్రకాష్ రాజ్ గారిని ఎట్లా చూడాలంటే సినిమాలో ఏమో హీరోలాగా ఒక నటుడిలాగా ఒక మంచి విలక్షణ నటుడిలాగా చూస్తారు, బయటకు వచ్చేసరికి ఒక బఫూన్లాగా ఆలోచిస్తూ ఉంటారు. సో ప్రకాష్ రాజ్ గారికి విషయ పరిజ్ఞానం లేదని చెప్పేసి మాట్లాడడం అయితే మేము తీసుకుంటాం సార్. ఎందుకంటే సార్ ఇక్కడ ప్రధానంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయం మనం చర్చించుకుంటామనంటే ఆయన అన్న మాటలు ప్రకారంగా ఆయనకి ఏంటంటే నిరాధారమైనవి ఆధారాలు లేనటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, ఇతరులు వీళ్ళు కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పినట్టుగా, దానికి అమిత్ షా గారు లేదు మనకి ఇన్స్టెంట్గా ఉండే పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ, లాంగ్ టర్మ్ ఉండేదేమో జగన్ గారు ఉండేది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు అని చెప్పేసి అని అన్నారు. ఆయన అరెస్ట్ చేయడానికి కుదరదు అన్నట్టుగా మాటలు వచ్చినాయి సార్. అయితే వీటిని మేము పలు డిబేట్లలో కానీ పలు చోట్ల కానీ మేము ఏ విధంగా మాట్లాడామంటే 2023 సార్, కావాలంటే మీకు అక్టోబర్ 25వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళింది లాస్ట్ 25 అక్టోబర్ 2023. అది కూడా ఏ విషయం మీదంటే తెలంగాణ ఎన్నికలు జరుగుతుంటే ఈ పొత్తులో భాగంగా ప్రస్తావించడానికి వెళ్ళారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఇద్దరూ కలిసి వెళ్ళిన దాఖలాలు ఢిల్లీ ఎక్కడా వెళ్ళి కలిసిన దాఖలాలు లేవు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత స్వతహాగా ఎవరికారుగా పౌర సరఫరా శాఖ మంత్రిగా మనోహర్ గారు వెళ్ళడం జరిగింది. ఈయన స్వతహాగా డిప్యూటీ సీఎం హోదాలో పలు శాఖలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా చర్చించడానికి వెళ్ళడం అయితే జరిగింది. అది కూడా 2024 నవంబర్లో వెళ్ళారు సార్, ఫైనాన్షియల్ సంబంధించి మాట్లాడడానికి. కానీ నాగేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే ఇద్దరూ కలిసి వెళ్ళి ఇతరులతో కలిసి వెళ్ళి ప్రస్తావించినట్టుగా మాట్లాడారు. అంటే మరి అక్కడ ఆధారాలు లేని మాటలే కదా సార్. మేము ఇక్కడ డేట్లతో సహా మొత్తం పూర్తి అంటే ఆయన దాన్ని ఉపసంహరించుకున్నారు తర్వాత. అంటే ఇక్కడ మొత్తం అంటే ఇదంతా అర్థం అవ్వాలి కాబట్టి మేము చెప్తున్నాం సార్. ఇక్కడ దాన్ని తగ్గట్టుగా ఏంటంటే మాకు నాగేశ్వరరావు గారు అన్నా కానీ మేము అంతంగా మేము ఇష్టపడతాం. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ స్థాయి దగ్గర నుంచి ఇవాళ చాలామంది ఆయన దగ్గర శిష్యులుగా కూడా ఇవాళ రోజున మీడియా రంగంలో ఉన్నారు. ఆయన పలు కేసీఆర్ని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడైనా దేశవ్యాప్తంగా కూడా ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడే వ్యక్తి కాబట్టి నాగేశ్వరరావు గారి మాటల్ని మేము సీరియస్గా ఏం చెప్పలా, ఆయన ఉపసంహరించుకోవాలన్నట్టుగానే మా నాదెండ్ల మనోహర్ గారు చెప్తే దానికి తగ్గట్టుగా సార్ ఎవరో చెప్తే నేను విన్న మాటలు నేను ఇట్లా ప్రస్తావించడం జరిగిందని ఒక స్టూడియోలో కూర్చొని ఆయన చెప్పిన మాటల్ని ఉపసంహరించుకున్నారు. అది అక్కడితో క్లోజ్. ఎందుకంటే మా పార్టీ కూడా అధిష్టానం కూడా దీన్ని ఇక్కడితో మీరు మర్చిపోండి, ఇది ఎక్కడా కూడా ప్రస్తావించొద్దు అన్నారు. కానీ ఇవాళ రోజున ఒక క్యారీ వ్యాన్లోంచి ఒక కళ్ళద్దాలు పెట్టుకొని ఒక బఫూను ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మాట్లాడితే హిందుత్వం మీద మాట్లాడతాడు. డిఎంకే పార్టీ వైరస్తో పోల్చిన డిఎంకే పార్టీతో సీఎం స్థాయి వ్యక్తుల్ని తిట్టి అక్కడ నేను బాగా మాట్లాడానా అని చెప్పేసి ఒక పేటీఎం కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడు. కానీ ఇవాళ నాగేశ్వరరావు గారు చేసిన మాటల్ని ఆయన ఎట్లా చూస్తున్నాడు? ఆయన ఏదో ఆయన మద్దతు తెలుపుతున్నాడంటే పూర్తి అవగాహన, మిడిమిడి జ్ఞానంతో కాకుండా అవగాహనతో మాట్లాడాలి కదా. ఇవాళ మేము ప్రాపగాండా చేయాలని మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? అంటే అక్కడ సమస్య పోయిన తర్వాత దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడంలో అంబటి రాంబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు సార్ ఎగ్జాక్ట్లీ సార్. నేను ఒకటి చెప్తున్నాను, ఇవాళ ఎవరో ముక్కు ముఖం తెలియనోడు కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే
దానికి కౌంటర్గా బీజేపీని తిట్టడం మొదలు పెడతారు. ఇవాళ దేశంలో ఏదన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే దానికి మద్దతుగా మాట్లాడతాడు. ఇవాళ జనసేన తెలుగువాడి పక్షాన్ని నిలబడి ఆయన స్థాయిని మరిచి మొత్తం సినిమాలన్నీ కూడా వదులుకొని ఆయన ఫైనాన్షియల్ని కూడా వదులుకొని ప్రజల పక్షాన్ని నేను ఉన్నాను అని చెప్పేసి ఒక పార్టీ పెట్టి నిక్కార్సుగా రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వస్తారు. సార్ ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాను సార్. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు కళ్ళకు కనిపించలేదు సార్ ప్రకాష్ రాజ్కి. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించిన దాఖలాలు లేవే. దేశవ్యాప్తంగా మరి వేరే రాష్ట్రాల్లో అంటే మీరు పలు భాషలకు సంబంధించి మీరు ఒక విలక్షణ నటుడు కదా, ఎందుకంటారు? ఎందుకు ప్రశ్నించలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? అదే నేను చెప్తున్నా కదా సార్, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. అదే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర అంధకారంలోకి నెట్టి 30 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళ రోజున అటువంటి దాడులు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. రోడ్డు వేయండి అన్న పాపానికి మా వెంకయ్య నాయుడు అనే వ్యక్తి రోడ్డు వేయండి అనే పాపానికి గిద్దలూరులో అడిగితే అతను సూసైడ్ చేసుకునేటట్టుగా ప్రేరేపించారు. అంత భయంకర పరిస్థితులు సృష్టించి అతని మీద ఆ ప్రెషర్ తీసుకొచ్చేసరికి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ టైంలో కనిపించలేదా? మేము ప్రశ్నించాం, మేము గొంతెత్తి గళమెత్తి మాట్లాడాంగా. అట్లా అని మీ ప్రభుత్వ హయాంలో కూడా ఎంతోమంది చనిపోయారు కదా సార్, వాళ్ళ గురించి ఏం చెప్తారు? మరి మీరు కూడా వాటిని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. రానున్న అప్పుడు జరిగినాయి అని అలా జరగకూడదని మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఏమైనా ఆగినాయి? ఆగలేదు కదా. అక్కడండి ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మేము రోడ్లు వేయాలని అంటున్నాం సార్. మేము ప్రస్తుతం ఉన్న శాఖల ప్రకారంగా మేము ఇవాళ మట్టి లేని రోడ్లు కూడా మేము మంచి ప్రజలకి జవాబుదారీతనంగా నిలబడుతూ ఇవాళ సోషల్ మీడియాలో వచ్చే చిన్న పోస్టును కూడా స్పందించి పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట కూడా రోడ్లు వేస్తున్న పరిస్థితి, త్రాగునీరు అందిస్తున్న పరిస్థితి. ఇవాళ గత ప్రభుత్వం లాగా మేము చేస్తున్నామంటే దానికి మేము అటువంటి పరిస్థితులు ఉంటే మనకు మీరు రుజువు చేయండి మాకు. అటువంటి ఎక్కడండి మా గోపాలపురం కాన్స్టిట్యున్సీలో నిన్ననే ఒక బస్సు పాపం కొండపూడి అక్కడ బస్సు దిగబడిపోయింది ఆ గోతులో. వీడియో పెట్టినా పంపించండి, ప్లే చేపిద్దాం. ఎంత దారుణంగా దిగబడిపోయిందో చూడు. రమేష్ గారు వీళ్ళకి పంపడం కంటే సంబంధిత అధికారులకు పంపితే అవి బాగుపడతాయి కదా, మీరు ఎందుకు అలా ఆలోచించరు? ఇప్పుడు ఆయన సోషల్ మీడియా రమేష్ గారు ఆ అకౌంట్ లోనే పెట్టాను నేను, మరి స్పందన ఎక్కడా లేదు కదా. అదేనండి చెప్తున్నాం కదా. ఇదిగోండి చూడండి, మా గోపాలపురం కాన్స్టిట్యున్సీలో ఇది బస్సు దిగబడిపోయింది. రోడ్లన్నీ వేసేసాం. రోడ్లన్నీ వేసామని మేము అంటలేదు సార్, రోడ్లన్నీ వేసామని ఇక్కడ పూర్తిగానండి. లెట్ మై కంప్లైంట్ తట్టమట్టి లేని పరిస్థితుల్లో ఉన్న రోడ్లు కూడా ఇవాళ రోజున పూర్వవైభవం మేము తీసుకొస్తున్నాము. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిందేమీ లేదు అని చెప్తున్నాం. ఇంకా మేము పూర్తి చేసామని చెప్పట్లా. ఇవాళ రోజున ఆగండి సార్, ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు వరకు మేము చేసింది ఓన్లీ 60% అని కూడా మేము చెప్పం. 45 to 50% ఇప్పుడు వరకు అయింది. సో ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మీరు అటువంటి పంపిస్తే కనుక మేము వెంటనే స్పందిస్తాం. చెప్పండి. కాదు ఇప్పుడు రోడ్లు వేయడం సంగతి పక్కన పెట్టండి. సంక్రాంతి కల్లా గోతులు లేని రోడ్లు ఉండాలి అని చెప్పి ఎన్నో సమావేశాల్లో, ఎన్నో వేదికలెక్కి, ఎన్నో మీటింగుల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడిన దాఖలాలు చేశాం. కనీసం గోతులు కూడా పోడ్చలేదు. ఇప్పుడు నేను రోడ్లు వేయకపోవడం గురించి మాట్లాడట్లా, గోతులు పోడ్చకపోవడం. రమేష్ గారు స్కూల్ గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు, రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఇస్తాను ఒక్క నిమిషం. రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు బాగు చేశారని చెప్పండి, సచివాలయాల గురించి నిజాలు మాట్లాడదాం. కొంతవరకు ఆయన చేశారని వాస్తవం. ఎందుకు సార్ రోడ్ల గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకి ఉందా? ఎందుకు సార్? తప్పు సార్, తప్పు. మీకు ఇస్తా చెప్పండి. మాట్లాడాను ఆగండి సార్, ఒక నిమిషం మీకు ఇస్తాను ఆగండి, ఆయన మాట్లాడినా ఇస్తాను మీకు.
గత ప్రభుత్వంలో మీరు చెయ్యనాటిని మేము సరి చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్తున్నాం, మేము పూర్తి చేయలేదంటాం. Right, topic మీ లోకి రండి. గోపాలపురం కూడా ఖచ్చితంగా అవుద్ది. మీరు ఆగండి మీరు సార్, అలా కాదు సార్. ఆగండి సార్. మీరు టాపిక్ మాట్లాడండి. నేను మీరు అదే కదా, Yes, దానిలోకి వెళ్ళండి, ఆయన మాట్లాడండి. ఒక నిమిషం ఆగండి. ఆయన మీరు అసలు మాట్లాడండి. మాట్లాడే అర్హత కూడా లేదు. మీరు మాట్లాడే అర్హత కూడా లేదు. మీరు రోడ్ల విషయంలో మీరు మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పే స్థాయిలో మీరు లేరు. మీరు మమ్మల్ని ప్రశ్నించే స్థాయి అసలు లేదు. సో మీరు ఇక్కడ ఒక నిమిషం ఆగండి, ఇక్కడ ఒక నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ చూసుకుంటా ఉండండి సార్. ఇవాళ అసందర్భంగా ఇవాళ రోజున దీన్ని బయటికి తీసుకొచ్చి సమస్య అయిపోయిందన్న తర్వాత మా పార్టీ అధిష్టానం కూడా ఇక్కడతో సమస్య అయిపోయింది, ఆయన ఉపసంహరించుకున్నారన్న తర్వాత కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తులు లేదంటే ప్రకాష్ రాజు గారు లాంటి వ్యక్తులు గుట్టగాల్చి ముఖం మీద వేసినట్టుగా వాళ్ళకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఇష్టారీ